హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్‌ప్లోర్ విత్ వాసవి. ఏంటి సడెన్‌గా మెట్రో చూపిస్తున్నా అనుకుంటున్నారా? నేనేం హైదరాబాద్ రాలేదండి. నేను లాస్ట్ టైమ్ హైదరాబాద్‌లో ఉండేదాన్ని కదా! సో, అప్పుడు తీసిన వీడియో అనమాట. ఎక్కడికెళ్ళిపోతున్నానని చూస్తున్నారా? నేనైతే కేపీహెచ్‌బీ నుంచి బాలానగర్ ఎగ్జిబిషన్‌కయితే వెళ్ళాను లాస్ట్ టైమ్. నాకైతే చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. మీతో షేర్ చేసుకోవాలనిపించింది. షేర్ చేసుకుంటున్నా. అండ్ మనమైతే బయటికెళ్ళిపోదాం ఫస్ట్. నేనైతే బాలానగర్ మెట్రో స్టేషన్‌లో ఉన్నాననమాట. పదండి వెళ్ళిపోదాం బయటికి. బాలానగర్ మెట్రో స్టేషన్ నుంచి మనకి చాలా దగ్గర. బై వాక్ కూడా మనం ఎగ్జిబిషన్‌కి వెళ్ళిపోవచ్చు. మీలో ఎవరైనా బాలానగర్‌లో ఉంటున్నారా? అండ్ ఎవరైనా బాలానగర్ ఎగ్జిబిషన్ ఎవరైనా విజిట్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. చూడండి క్లైమేట్ అయితే చాలా బాగుంది నాకైతే. సో, ఈవినింగ్ టైం వచ్చాం. నేను మా ఫ్రెండ్స్ అయితే వచ్చాము. అండ్ చూస్తున్నారు కదా అక్కడుంది ఎగ్జిబిషన్. ఇక్కడి నుంచి మనం బై వాక్ వెళ్ళిపోవచ్చు. పదండి వెళ్ళిపోదాం. నేనైతే కిందకొచ్చేసాను. మనం స్ట్రెయిట్‌గా వచ్చేస్తే మనకి ఎగ్జిబిషన్ అయితే కనిపిస్తుంది. అక్కడ బుకింగ్ కౌంటర్ అయితే ఉంది. పదండి వెళ్ళిపోదాం. మనం వెళ్ళి ఫాస్ట్‌గా టికెట్స్ తీసేసుకొని లోపలికెళ్ళిపోదాం. టికెట్ కాస్ట్ వచ్చేసి పర్ పర్సన్ 150 అయితే ఉంది. సో, వర్తో కాదో చూసేద్దాం లోపలికెళ్ళి. నాకైతే చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. ఎంత బాగుందో బయట నుంచి చూస్తానికి కూడా. చూడండి. పదండి వెళ్ళిపోదాం. ఎంట్రన్స్ అయితే చాలా అదరగొట్టేశారు. సో, పదండి లోపలికెళ్ళిపోదాం. చూసేద్దాం. మీకు కూడా చూపించేస్తాను. నాతో పాటు రండి. నాతో పాటు వచ్చేయండి. చూసేద్దాం ఏమేమి ఉన్నాయో లోపల. అండ్ చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో. చాలామంది క్రౌడ్ అయితే ఉన్నారు. అండ్ అక్వేరియంస్ అయితే సూపర్బ్ ఉన్నాయి. అందులో ఉన్న ఫిషెస్ చాలా బాగున్నాయి. కలర్‌ఫుల్‌గా. అండ్ అలాగే చిన్న చిన్న ఫిషెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు నాతో పాటు చూసేయండి ఏ ఫిషెస్ ఉన్నాయో. ఇక్కడైతే అక్వేరియం థీమ్‌తో చాలా బాగా అదరగొట్టేశారు ఎగ్జిబిషన్ అయితే. అందరూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇదైతే 150 రూపీస్‌కి వర్త్ అనే నేను అంటాను. చూసారు కదా థీమ్ అయితే అదిరిపోయింది కదా. లోపల ఎక్వేరియం ఫిషెస్ అన్నీ అయితే. అండ్ లోపల జనకన్య కూడా చూసారు కదా ఎలా ఉందో. నాకైతే నచ్చింది. బట్ ఏంటంటే ఫస్ట్ చూడగానే భయం వేసింది అనమాట. అండ్ తర్వాత నచ్చింది. అండ్ ఇక్కడ చూసారు కదా బయటకైతే వచ్చేస్తే మనకి బోల్డ్ షాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి కదా. అండ్ షాపింగ్ లవర్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది ఎగ్జిబిషన్. ఐ థింక్ సో. అండ్ నేనైతే ఎక్కువ బై చేయను ఎగ్జిబిషన్స్లో. ఏదైనా బాగా నచ్చితే నాకు కావాలనిపిస్తేనే బై చేస్తాను. లేదంటే అసలు బై చేయను. అవసరమైనవి అయితేనే బై చేస్తాను. అనవసరంగా అన్నీ కొనేయను అనమాట. అండ్ చూస్తున్నాను కదా కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఇంకా షాప్స్ అయితే ఉన్నాయి. చూద్దాం పదండి. అండ్ ఫుడ్ కూడా వచ్చేసి నేను ఎక్కువ తినను. మా ఫ్రెండ్స్ అయితే తింటారు.
నేనైతే బయట తింటాను కానీ ఎగ్జిబిషన్స్లో తినను. ఎందుకంటే బయట అయితే కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది కదా, ఇక్కడైతే కాస్ట్ ఎగ్జిబిషన్లో డబుల్ రేట్ అయితే ఉంటుంది. సో నేనైతే నాకు అంత తినబుద్ధి కూడా కాదనమాట ఎగ్జిబిషన్స్లో. సో పదండి చూద్దాం ఇంకేమేమి ఉన్నాయో షాప్స్. ఇంకా మెయిన్లీ అందరికీ గుర్తొచ్చేది ఎగ్జిబిషన్ అంటే గేమ్స్. గేమ్స్ ఆడకుండా ఎవరు వెళ్తారండి. నేనైతే కనుక కంపల్సరీ ఏదో ఒక గేమ్ అయితే ఆడే తీరుతాను ఖచ్చితంగా. బట్ ఎప్పుడు కూడా నాకు ఏదో ఒక గిఫ్ట్ చిన్నదైనా వస్తుంది. ఈసారి ఏది కూడా రాలేదు, బట్ నేను వీడియో తీయలేదులే. అండ్ ఇక్కడ విఆర్ గేమింగ్ కూడా ఉంది. అండ్ నేనైతే కొలంబస్ అయితే ఎక్కేసాను, వీడియో అయితే లేదు. అండ్ బాబు ఇది ఎవరు ఎక్కుతారా బాబు, నాకైతే చూస్తుంటేనే కళ్ళు తిరుగుతున్నాయి అనమాట. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.